బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. 338 మండలాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ నేపథ్యంలో తుఫాన్పై రియల్ టైంలో ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ సన్నాహాలు సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకొని అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిన్న తుఫాన్పై 2 సార్లు సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తుఫాను సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు కోస్తా జిల్లాలోని 26 తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అధికారులు మొంతా తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. రియల్ టైం వాయిస్ అలర్ట్లను క్షణాల్లో అందిస్తున్నారు. విద్యుత్ అంతరాయం జరిగిన 360 డిగ్రీల హార్న్ స్పీకర్ వ్యవస్థ 1 కిలోమీటర్ పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలను అందిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి, ప్రస్తుతం సీఎం చంద్రబాబు సమీక్షలో ఏం సూచించారు, ఇక పరిస్థితి గురించి చెప్పండి. రైట్ రాజ్ కుమార్, ఏదైతే ఈ మోందా తుఫాన్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం సీఎం చంద్రబాబు దీని మీద దాదాపు 2 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. దాంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అటు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఇక రాత్రి మరోసారి రెండోసారి కూడా సమీక్ష నిర్వహించారు. దాదాపు రాత్రి 10 గంటల వరకు కూడా ఈ మోందా తుఫాన్కి సంబంధించి ప్రస్తుత పరిస్థితి కావచ్చు, అలాగే ప్రజలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ప్రజల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఎలా అందజేయాలంటూ కూడా చాలా సీరియస్గా అయితే అటు సీఎం చంద్రబాబు అయితే దీని మీద రివ్యూ చేశారు. పూర్తిగా అటు రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో పాటు వెదర్ డిపార్ట్మెంటు, అట్లాగే ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్, అలాగే హోమ్ మినిస్టర్ అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్, వీళ్ళంతా కూడా ఈ రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి ప్రజలకు సమాచారాన్ని అందజేయడంలో అటు సీఎం చంద్రబాబు రివ్యూలో కూడా పాల్గొన్నారు. అయితే పూర్తిగా ఈ తుఫానుకు సంబంధించి ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా అధికారులు నియమించారు. వారితో ఎప్పటికప్పుడు సమీక్ష చేసి సీఎం చంద్రబాబు అయితే పూర్తిగా డేటా రిపోర్ట్ అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మోందా తుఫాన్కి సంబంధించి ఇవాళ సాయంత్రం ఇది తీరం దాటుతుంది కాబట్టి నిన్న మధ్యాహ్నం నుంచి దీని ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా పూర్తిగా అటు అన్ని జిల్లాల అధికారులను అలర్ట్ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో అటు సీఎం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. పూర్తిగా ప్రతి గంటకి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారు అనేది అటు సీఎం చంద్రబాబు అయితే అధికారులతో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 10 గంటల వరకు నిన్న సీఎం రివ్యూ నిర్వహించారు. మరొకసారి మరి కాసేపట్లో సచివాలయంలో అటు అధికారులతో సీఎం రివ్యూ నిర్వహిస్తున్నారు. అంటే పూర్తిగా ఈ 3 రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలనేది కూడా అటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకా కొన్ని కోస్తా ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని తీర ప్రాంతాల్లో కొంత టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజల్లో అవేర్నెస్ తెచ్చే విధంగా కూడా మరికొన్ని కార్యక్రమాలు చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. పూర్తిగా అటు ఆటోలతో, మైకులతో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే విద్యుత్ అంతరాయం కలిగిన చోట కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా వాయిస్ వినపడే విధంగా కూడా ప్రత్యేకంగా లౌడ్ స్పీకర్లను పెట్టి ఈ తుఫాను హెచ్చరికలు అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు అందే విధంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే కొంత బయట సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు. పూర్తిగా ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది కాబట్టి ఆ సమాచారాన్ని నమ్మాలి, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులకు కూడా సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా అటు ఎవరైతే ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం ఉన్న ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన కొన్ని నిత్యావసర సరుకులు కావచ్చు, అలాగే ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యము, అలాగే 3,000 రూపాయలు నగదును ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక పునరావాస కేంద్రాలకైతే అటు ప్రజలు కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ సాయంత్రం తీరం దాటుతుంది కాబట్టి ఇవాళ ఎక్కువ ప్రభావం ఉంటుంది అనేది కూడా అటు వాతావరణ అధికారులు చెప్తున్నారు. సో దాంతో ఇవాళ ఈ రియల్ టైం వాయిస్ అలర్ట్లు కానీ, ఇక హార్న్ స్పీకర్ వ్యవస్థ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అసలు?
ఎస్ ఖచ్చితంగా అయితే ఈ పూర్తిగా వీటికి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పటి వరకు కూడా అటు ఫోన్లో సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు వచ్చినాయి కాబట్టి అవి ప్రజలు అవే నిజం అనుకుంటున్నారు, కొంతమంది వాటిని కూడా ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా పూర్తిగా అధికారులని అప్రమత్తం చేసి గ్రామ స్థాయిలో విఆర్ వరకు కూడా, అంటే అటు జిల్లా స్థాయి అధికారి నుంచి గ్రామ స్థాయి అధికారి వరకు కూడా ప్రత్యేకంగా గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజలకి పూర్తిగా వాతావరణ శాఖకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, అలాగే వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అందజేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇక ప్రత్యేకంగా సంబంధించి ఏదైతే ఫ్లడ్స్ వస్తాయో ఆ ఫ్లడ్స్ వచ్చే ఏరియాల్లో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఏరియాలను గుర్తించింది. దాదాపు 300లకు పైగా కూడా మండలాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంటుంది. దాదాపు 3500 పైగా గ్రామాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని ఇప్పటికే అధికారులు చంద్రబాబుకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ రిపోర్ట్లో కూడా అంటే ఆ రిపోర్ట్ ప్రకారం ఆ గ్రామ స్థాయిలో అధికారులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ చేసింది. పూర్తిగా అటు ఫ్లడ్స్ రాకుండా అలాగే విద్యుత్ అంతరాయం జరిగిన చోట కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన సంబంధిత మంత్రులతో కూడా సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు, పూర్తి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా మరోసారి ఇప్పుడు రివ్యూ నిర్వహించి ప్రస్తుత పరిస్థితి మీద అలాగే తీసుకున్న చర్యల మీద మరొకసారి రివ్యూ నిర్వహించున్నారు. ఇంకా అంతేకాకుండా ఇవాళ సాయంత్రం ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక అధికారులు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. వారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్క్తో పాటు ప్రజల నుంచి కూడా అటు ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. అధికారులు ఎంతవరకు అలర్ట్ చేస్తున్నారు, ఎంతవరకు అధికారులు అందుబాటులో ఉన్నారంటూ కూడా అటు ప్రజలకు సంబంధించి వాయిస్ కాల్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే అధికారులు ఎక్కడైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయో అక్కడ ప్రత్యేకంగా అధికారులు నియమించి పూర్తిగా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా సీరియస్గా అటు సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇప్పటికప్పుడు సమీక్ష చేసి పూర్తి రిపోర్టులు కూడా అటు సీఎంకి ఇస్తున్నారు. ఇంకా అంతేకాకుండా జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, మండల స్థాయి అధికారులు ఎంతవరకు పనిచేస్తున్నారు అంటూ కూడా రివ్యూ తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఇంకా అంతేకాకుండా పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా అధికారులను నియమించారు కాబట్టి వాళ్ళు పునరావాస కేంద్రాల్లో ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, అలాగే ప్రజలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదంటూ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే రెడీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా అన్ని ఏదైతే ఈ ఫ్లడ్స్ వస్తాయో ఆ ఫ్లడ్స్ వచ్చే ఏరియాలు కావచ్చు, తీర ప్రాంతాలు కూడా వాళ్ళని పూర్తిగా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ సాయంత్రం నుంచి దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్తిగా రాజేష్ ఇక రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రదేశాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రత్యేకంగా అయితే రెడ్ అలర్ట్కి సంబంధించి అంటే ఆ ఏరియాలో దాదాపు గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయంటూ కూడా కొన్ని ఏరియాలను గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అలర్ట్ చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఎవరైతే అటు వాలంటీర్గా ప్రభుత్వానికి పనిచేయాలనుకుంటారో వారు కూడా ప్రభుత్వానికి సహాయక చర్యల్లో పాల్గొనవచ్చు అంటూ కూడా వాళ్ళకు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే ఒక వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా కూడా అధికారులని పంపించారు. పూర్తిగా ఎవరైతే స్పెషల్గా ఈ నోడల్ అధికారులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఎప్పటికప్పుడు డేటాని చేయించుకుంటుంది. పూర్తిగా రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాల్లో మాత్రం పూర్తి కాన్సన్ట్రేషన్ చేసింది. ప్రస్తుతం అంటే 300 పైగా మండలాల్లో దీని ప్రభావం ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక రిపోర్ట్ వాతావరణ శాఖ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా వాతావరణ శాఖకు సంబంధించి కూడా మరొకసారి ఇవాళ రివ్యూ నిర్వహించిన తర్వాత పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద కూడా అటు మరొకసారి చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. ఇక అంతేకాకుండా ప్రధానంగా ఇవాళ సాయంత్రం అటు తీరం దాటుతుంది కాబట్టి తీరం దాటిన తర్వాత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 19 జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని కూడా ఇప్పటికే వెదర్ రిపోర్ట్ కూడా చెప్పారు. ప్రస్తుతం ఇవాళ చూసుకున్నట్లయితే ప్రకాశం కావచ్చు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా అక్కడ అధికారులను అలర్ట్ చేశారు. పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో అధికారులని అలర్ట్ చేయడంతో పాటు ప్రజలకు సంబంధించిన
పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే అటు అధికారులు కూడా విజిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ఎలాంటి విపత్తు పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంకా అంతేకాకుండా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిన్న సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఈ వర్షాల కారణంగా ప్రస్తుతం ఉన్న ఆ ప్రాజెక్టులో ఉన్న నీరును ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎంతవరకు రిలీజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ చేశారు. ఇక రెవెన్యూ సంబంధించిన అధికారులు కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నిన్న మాట్లాడారు. పూర్తిగా ఈ రైతులు పంటలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నష్టపోయిన వాటికి? ఖచ్చితంగా అయితే 3 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం తర్వాత గ్రామ స్థాయిలో అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా విజిట్ చేయాలి. ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించిన అంచనా వేయాలి. ఎన్ని వేల హెక్టార్లకు సంబంధించి జరిగింది అనేది పూర్తి డేటా అనేది వెంటనే ప్రభుత్వానికి అందజేయాలంటూ కూడా అటు అధికారులను నిన్న సీఎం ఆదేశించారు. దానికి సంబంధించి కూడా అధికారులు గ్రామ స్థాయిలో పర్యటిస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ తుఫాను ప్రభావం అనేది ఇంకా 2 రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఈ తుఫాను ప్రభావానికి సంబంధించి ఇప్పటికే రైతులు అటు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా ఈ తుఫాను ప్రభావంతో నష్టం జరిగితే ఆ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అటు గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఉన్న అధికారులతో పాటు వీఆర్ఓలు ప్రత్యేకంగా గ్రామాల్లో పర్యటించి పూర్తి డేటా అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాని మీద కూడా నిన్న సీఎం ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. అంటే పూర్తిగా ప్రతి గంటకి ఏం జరుగుతుంది అనేది కూడా అటు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా అటు ప్రజల ద్వారా నుంచి ఫీడ్బ్యాక్ను సీఎం తెప్పించుకుంటున్నారు. అంతేకాకుండా పూర్తిగా రియల్ టైం గవర్నెన్స్ అనేది ప్రజలకు అందుబాటులో తెచ్చారు కాబట్టి ఏదన్నా సమస్యలు ఉన్నా కావచ్చు, అటు టోల్ ఫ్రీ నెంబర్లో ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం వల్ల పనిచేయకపోయినా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ప్రభుత్వాన్ని సంప్రదించి తమకు కావాల్సిన సహాయాన్ని ప్రజలు తీసుకోవచ్చు అంటూ కూడా అటు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు గ్రామ స్థాయిలో పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అధికారులు అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. దాని మీద ఇవాళ మరొకసారి సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో సచివాలయంలో అయితే మరొకసారి రివ్యూ నిర్వహించి పూర్తిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద మరొకసారి దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ రేపు ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 2 రోజుల పాటు పూర్తిగా అధికారులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే చాలా సీరియస్గా పనిచేయాలంటూ కూడా చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో దాని మీద ఇవాళ మరొకసారి రివ్యూ నిర్వహించిన తర్వాత మరికొన్ని చర్యలు తీసుకోవడానికి, సహాయ చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు రాజ్కుమార్. ఓకే రాజేష్, ఇక నిన్నటి నుండి చంద్రబాబు ఈ రోజు కూడా సమీక్ష నిర్వహించారు, అలాగే అధికారులను ఆదేశిస్తున్నారు. అయితే అధికారులు తీసుకున్న చర్యలపై ప్రజలేమంటున్నారు? ఖచ్చితంగా అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం అనేది వాయిస్ కాల్స్ ద్వారా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. దాదాపు 83% ప్రజలు అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద సంతృప్తిగా ఉన్నట్టుగా కూడా అటు ప్రభుత్వం చెప్తుంది. మరొకసారి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పూర్తిగా ఇవాళ నుంచి కొన్ని సహాయ చర్యల్లో కొంత టెక్నాలజీని ఉపయోగించుకొని పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందే విధంగా కూడా మరొకసారి అటు మైక్ లౌడ్ స్పీకర్ల ద్వారా అనౌన్స్ చేయడం, అలాగే ఫోన్స్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణాన్ని అలర్ట్ చేయడం, పూర్తిగా వాయిస్ కాల్స్ చేయడం, అంటే పూర్తిగా ఏదైతే ఈ తీర ప్రాంత ప్రజలు ఉన్నారో అలాగే దాదాపు 300 పైగా కూడా మండలాల్లో ప్రభావం ఉంది కాబట్టి ఆ మండలంలో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కాల్స్ వెళ్ళి అక్కడ అందుతున్న సహాయ చర్యల మీద ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా అంతేకాకుండా ఎంఆర్ఓ స్థాయి అధికారులు కావచ్చు, వీఆర్ఓ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాల్లోనే ఉండే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో 83% అనేది ప్రజలైతే సంతృప్తి చెందుతున్నారు. అలా కాకుండా 100% ప్రజలకి సహాయం అందించాలి, అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ సాయంత్రం మరొకసారి, ఇవాళ మధ్యాహ్నం రివ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకసారి ప్రజలకు సంబంధించిన సహాయ చర్యల మీద అటు ప్రభుత్వం నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ 3 రోజుల పాటు రాజేష్, ఇక ఈ సమీక్ష నిర్వహించడంతో పాటు చంద్రబాబు ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అయితే 3 రోజుల పాటు సీఎం చంద్రబాబు అటు రివ్యూ మీటింగ్స్లో పాల్గొని పూర్తిగా అధికారులకు సంబంధించిన అలర్ట్ అయితే చేయనున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ మోందా తుఫాన్ అనేది ప్రభావం చాలా వరకు ఉంటుందంటూ కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు సీఎం చంద్రబాబు విజిట్ చేస్తే కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి పూర్తిగా ఈ వర్షం ప్రభావం తగ్గిన తర్వాత అటు సీఎం చంద్రబాబు పర్యటించే అవకాశం ఉంది. పూర్తిగా అటు ప్రధానంగా అటు కాకినాడ, వైజాగ్ సంబంధించిన ఏరియాలు పూర్తిగా దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా కాకినాడలో దీని తీరం దాడుతుంది కాబట్టి అక్కడ ప్రత్యేకంగా కూడా అధికారులు ఉన్నారు. కాబట్టి ఆ ఏరియాలో అంటే వర్షం ప్రభావం తగ్గిన తర్వాత ఆ ఏరియాలో
పర్యటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం వాతావరణ శాఖకు సంబంధించి ఏదైతే మొందా తుఫాన్ ఉందో ఆ తుఫాన్కి సంబంధించిన ప్రభావం అనేది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రభావం అనేది ఇంకా అంతగా చూపించలేదు. కాకపోతే ఇవాళ సాయంత్రం తీరం దాటిన తర్వాత నుంచి ఎక్కువ ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ అయిన నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు అధికారులతో పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. ఆయన గ్రామ స్థాయి వరకు కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందే విధంగా కూడా అటు అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఒకవేళ ఈ మోందా తుఫాన్ ప్రభావం అనేది సాయంత్రం నుంచి ఉంటుంది కాబట్టి ఒకవేళ ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో పూర్తిగా వర్షాలు తగ్గిన తర్వాత ఈ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అటు సీఎం చంద్రబాబు పూర్తిగా పర్యటించి అక్కడ ఆయన రియల్గా ప్రజల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా 3 రోజుల పాటు వర్షాల మీద ఆయన పూర్తి ఫోకస్ చేశారు కాబట్టి అధికారులకు అందుబాటులో ఉండే విధంగా కూడా సచివాలయం నుంచి ఆయన అధికారులకి గైడ్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి గంటకి సంబంధించిన డేటాను తెప్పించుకొని దాని ప్రకారం అధికారులు పనిచేసే విధంగా కూడా గైడ్ చేస్తున్నారు కాబట్టి 3 రోజుల తర్వాత ఆయన వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. రాజ్కుమార్. ఓకే రాజేష్, ఇక హెల్ప్ లైన్ నంబర్లు ఆల్రెడీ పెట్టారు. అయితే ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ తీసుకునే విషయంపై కూడా స్వతహాగా ప్రజలు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే చేయడానికి నంబర్లు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది, దాదాపు 700కు పైగా కూడా సేవలను అందులోకి తీసుకొచ్చింది కాబట్టి ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ప్రజలకు సంబంధించిన అందుతున్న సహాయక చర్యల మీద ప్రజలు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా కూడా అందులో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రజలు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి ఈ టోల్ ఫ్రీ నెంబర్లు టెక్నికల్గా పనిచేయకపోయినా ఒకవేళ గ్రామస్థాయి అధికారులు కూడా కొంతమంది అందుబాటులో లేకపోయినా ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాళ్ళు కావాల్సిన సహాయక చర్యలు పొందే విధంగా కూడా అటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని ఏదైతే గ్రామ స్థాయిలో ఉండే ప్రజలు కూడా ఈజీగా తమకు కావాల్సిన సహాయాలు అందే విధంగా కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో దాని నుంచి కూడా పూర్తిగా అటు సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. ఇంకా అంతేకాకుండా ప్రత్యేకంగా వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం కావచ్చు, అటు వాయిస్ మెసేజ్ల రూపంలో ఏదైతే కొంత నిరక్షరాస్యులు ఉంటారో వాళ్ళకి వాయిస్ మెసేజ్ రూపంలో కూడా ఈ వాతావరణ శాఖకు సంబంధించిన అలర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి పూర్తిగా వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే తమ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి పూర్తిగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే ప్రజలను కూడా అటు ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. ఇక డ్రైనేజీకి సంబంధించిన ఏదైతే ఈ వర్షాల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు క్లియర్గా ఉండే విధంగా కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి తీసుకున్న సహాయ చర్యల మీద ప్రజలైతే 83% సంతృప్తిగా ఉన్నారు. ఇన్ కేసు వాళ్ళు ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలనుకున్నా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన తమ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. రాజ్కుమార్. ఓకే రైట్ రాజేష్, థ్యాంక్ యూ రాజేష్.